వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఈ వీడియోలో నేను ముఖ్యంగా రెండు విషయాల గురించి మాట్లాడతాను. ఎస్వీఆర్ అకాడమీలో జాయిన్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు ప్రతిరోజు. వాళ్ళు అడిగేటువంటి ముఖ్యమైన రెండు ప్రశ్నలు ఏంటంటే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగవచ్చు, నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే, అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలా, ఈ రెండు టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. ముఖ్యంగా మొదటిది ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ చదవాలా అనే టాపిక్ గురించి మాట్లాడి ఎండింగ్లో నేను మీరు ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎప్పుడు ఉంటాయో ఒక ప్రాక్టికల్ అనాలిసిస్ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ముందే చదవాలి. యాక్చువల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అండి, ముందు మెయిన్స్ చదువుతారు, దాని తర్వాత ఆప్షనల్ సబ్జెక్టు, దాని తర్వాత ప్రిలిమినరీకి వస్తారు, వెంటనే ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గరలోకి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మెయిన్స్ రివిజన్ చేసుకుంటారు, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇలా ఉంటుంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్యాటర్న్. కానీ ఎప్పుడు మెయిన్స్ చదువుతారో తెలుసా? ప్రిలిమ్స్ కన్నా వెనక్కి 1 year ముందు నుంచి స్టార్ట్ చేస్తారు మెయిన్స్. దానికి కారణం ఏంటంటే, చాలా దూరంలో ఉన్నప్పుడే మెయిన్స్ చదవాలి ముందు. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రిలిమినరీనే చదవాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ముందు మీరు ప్రిలిమినరీనే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్క్రీనింగ్ లేయర్, ఇది క్వాలిఫై అవ్వకోకుండా మీరు మెయిన్స్ రాయలేదు కదా. అలాంటప్పుడు ముందు మెయిన్స్ మీరు చదువుతూ ఉంటే, ప్రిలిమ్స్ కంప్లీట్ చేయకపోతే, దగ్గరగా ఎగ్జామ్కి వస్తే ప్రిలిమినరీ సిలబస్ కాక మీరు క్వాలిఫై కాకపోతే మెయిన్స్ చదివినా ఉపయోగం లేదు కదా. అందుకనే ప్రిలిమినరీ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రిలిమినరీని ముందు మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ముందు ప్రిలిమ్స్ చదివితే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ చదువుతున్నారు, ఫస్ట్ లేయర్ క్వాలిఫై అవ్వగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తెచ్చిపెడుతుంది. లేదా మెయిన్స్ చదువుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. అది మెయిన్స్ చదవలేరు, ఇటు ప్రిలిమ్స్ చదవలేరు. అందుకని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రిలిమినరీ చదవాలి. వన్స్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నోటిఫికేషన్ రాలా, ఇంకా సమయం ఉంది, మెయిన్స్ చదవండి. మనకున్నటువంటి ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదో ఒక సబ్జెక్ట్ తీసి చదవండి. ఒక సబ్జెక్ట్ అయినా కానీ బెటర్ కదా. నెక్స్ట్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మనకి సమయం కలిసి వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం మనం ప్రిలిమినరీకే స్టిక్ అయి ఉండాలి. చదివినటువంటి ప్రిలిమినరీని రివిజన్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ సంపాదిస్తాం, మనం స్క్రీనింగ్లో క్వాలిఫై అవ్వడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మెయిన్స్ స్టార్ట్ చేయాలి. మెయిన్స్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ మీరు ఇక్కడ చదివి ఉన్నా, లేదా ఒక సబ్జెక్ట్ సగం చదివి ఉన్నా, దాన్ని కంటిన్యూ చేయండి ఎక్కడి నుంచి, ఇంక్లూడింగ్ ఏపీ హిస్టరీని యాడ్ చేసుకొని. వన్స్ మెయిన్స్ కంటిన్యూ చేస్తూ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని వన్స్ మెయిన్స్ సిలబస్ అయిపోయిన తర్వాత రాస్తూ మెయిన్స్ ఎండ్ వరకు కూడా మీ ఎగ్జామినేషన్ని కంటిన్యూ చేయాలి. ఇలా ప్రొసీజర్ కనుక చేయగలిగితే, ముందు ప్రిలిమ్స్ చదివి, నోటిఫికేషన్ రాకముందు మెయిన్స్ ఉంటే మెయిన్స్ చదివి, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ప్రిలిమ్స్ రివిజన్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాసి, అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ని మళ్ళీ ఎక్కడ ఆపారో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి. సో ఇలా చేస్తేనే మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయినా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఉంటాయనేది చూద్దాం. ఇది ప్రాక్టికల్గా నేను చెప్తాను. సో ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు. జస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, అక్కడున్న జరిగే ఎగ్జామ్ ప్రొసీజర్ని బట్టి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నేను దీన్ని షార్ట్ వీడియో చేస్తే కూడా చాలామంది యాక్సెప్ట్ చేసి ఎక్కువ లైక్స్ వచ్చాయి. సో చూద్దాం పరిస్థితి ఏమవుతుందో. ముందు జరిగితే చాలా మంచిదండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జరగడానికి అవకాశం ఉందా లేదా అనేది ప్రాక్టికల్గా చెప్తున్నాం అంతే. ఎప్పుడు జరిగినా మనం కావాల్సింది ఏంటంటే, ఎంత త్వరగా సిలబస్ని మీరు కంప్లీట్ చేస్తే అంత మంచిది. అది గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, మనకి జాబ్ క్యాలెండర్లో సెప్టెంబర్ 15న మనకి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. అప్పటి నుంచి మీరు చూసుకుంటే ప్రొసీజర్ ఏముంటుంది అండ్ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఒక ప్రాక్టికల్ వర్కౌట్ కనుక మనకు చేస్తే ఒక క్లారిటీ వస్తుందండి. ఊహాగానాలు అందరము చెప్తాము, కానీ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండే ఊహాగానాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి అని చెప్తున్నారు, ఒక న్యూస్. కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ అనుకున్న దాని ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15 కనుక నోటిఫికేషన్ ఇస్తే, మనకి అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము అప్లికేషన్స్ తీసుకుంటాము అని అట్లీస్ట్ 20 రోజులు మినిమం ఉంటుందండి. అంటే ఒక 1 month వేసుకోవచ్చు మనం అప్లికేషన్ ప్రొసీజర్కి. అప్లికేషన్ ఎండ్ అవ్వడానికి అట్లీస్ట్ 1 month మనకి టైం ఇస్తారు, అందరూ అప్లై చేసుకోవాలి కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ని ఎక్స్టెండ్ చేసిన పరిస్థితులు, ఎందుకంటే సర్వర్ బిజీలు రావడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అండ్ వన్స్ మీకు 1 month తర్వాత అక్టోబరు, నవంబరు వీళ్ళకి అట్లీస్ట్ పేపర్ కూడా సెట్ చేసుకోవాలి కదా. అప్పటికప్పుడే పేపర్ సెట్ చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంటే వాళ్ళు పేపర్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూసుకోవాలి. ఓఎంఆర్ మీద కాబట్టి రాసేది. అండ్ ఎక్కువ మంది అప్లికెంట్స్ అప్లై చేస్తారు, చాలా మంది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ 2.
మరి వీటన్నిటిని వాళ్ళు చూసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే అట్లీస్ట్ 2-3 నెలలు పట్టదా, మినిమం పడుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్కే ఈ మంత్ పడుతుంది. అండ్ మిగతా ప్రొసీజర్ ఆల్ టికెట్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ ఎండ్ చేయడం కానీ, వాళ్ళు పేపర్ సెట్ చేసుకోవడం కానీ, సెంటర్ సెట్ చేసుకోవడం కానీ అట్లీస్ట్ నవంబర్ వరకు అది పడుతుంది. అండ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు మళ్ళీ ఎగ్జామ్ డేట్ని ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి నోటిఫికేషన్లో ఇచ్చి అనౌన్స్ చేస్తారు, లేదా ఫర్దర్గా అనౌన్స్ చేస్తామంటారు. అంటే ఎగ్జామ్ డిసెంబర్లో లేదా జనవరిలో జరగవచ్చు ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని రిజల్ట్స్ ఇవ్వటం చాలా ఫాస్ట్గా ఇస్తే ఫిబ్రవరి వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫెబ్లో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే జనవరిలో జరిగితే ఫిబ్రవరిలో, చాలా ఫాస్ట్గా ఇస్తేనే సుమా. అండ్ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ని చూసుకొని, సెంటర్స్ని చూసుకొని, ఎవరు క్వాలిఫై అయ్యారో చూసుకొని, మళ్ళీ ఆ పేపర్ సెట్ చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేయడానికి ఏప్రిల్, మార్చ్ మినిమం టైం ఉంటుంది. మళ్ళీ మేలో కానీ ఎగ్జామ్ జరగవచ్చు. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే ఇంత పడుతుందే. మనం అనుకున్నట్టు ఏదో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నట్టు కాదు కదా, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అందుకనే లేట్ అవుతూ ఉంటుంది. యూపీఎస్సీకి కూడా ఇంతే టైం పడుతూ ఉంటుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్ కానీ, ప్రిలిమ్స్ జరగబోయే ముందు కానీ, ప్రిలిమ్స్ ఇష్యూ చేసిన తర్వాత కానీ, సో దాన్ని అబ్జర్వ్ చేసుకొని చూసుకున్నా కానీ మినిమం టైం ఇది. ఓకేనండి. సో ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా మంచిదే కదా, దాన్ని కూడా మనం ఎలో చేయొచ్చు. సో ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి ముఖ్యమైనటువంటి ప్రాక్టికల్ అనాలిసిస్. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ
పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు